నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, దేవీ దేవతల ఆరాధన చేయడం వల్ల ఎన్నో కష్టాలు దాటిపోతాయి. అలా అంటూ ఉంటారు గదా! అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రశ్న ఎందుకు వేయాల్సొస్తుందనంటే, మనం కొన్నిసార్లు గాల్లో దీపం పెట్టి మీరే బోలెడన్ని తిట్టేస్తారు. గాల్లో దీపం పెట్టేసి నేను జపం చేసుకుంటాను, శ్లోకం అవును. చదువుతాను, మంత్రం చదువుతానంటే, కాదమ్మా నువ్వు చేయాల్సిన కష్టం కూడా చేయాలి. చేయాల్సిందే అంటూ ఉంటారు గదా! మరి ఇవంతా ఏదైనా ప్రామాణికమా? లేదంటే మానవ కల్పితమా తెలుసుకోవాలనుంది గురుగారు. నేనొక శ్లోకం చెప్తానమ్మా. హ్మ్. ఆ శ్లోకం అనేటువంటిది మనిషి కల్పించిందా, ఋషి ప్రోక్తమా అనేటువంటిది జ్ఞానులకైతే అర్థమైపోతుంది. మరి. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్యా సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్తా. ఇది మనకు చండీలో వస్తుందమ్మా. హ్మ్. చండీ హోమం. హ్మ్. ఈ చండీ సప్తశతి అనేటువంటిది నాకు తెలిసి ఒక 40 తరాలు వెనక్కి నా వంశంలో వెళ్ళినా మా వాళ్ళు తయారు చేయలేదు. హ్మ్. ఎవరు ఒక 100 తరాలు వెనక్కి వెళ్ళినా వాళ్ళ వంశీకులు ఎవరు తయారు చేయలేదు. ఇది ఋషిప్రోక్తంగా అమ్మవారి నుంచే మనకు ఋషిప్రోక్తంగా వచ్చి అక్కడి నుంచి మనకొచ్చింది. అంటే సాక్షాత్తు అమ్మవారి నుంచే మనకి ఇది వచ్చినటువంటి చండీ సప్తశతి. నువ్వు చెయ్యి ఎలా చెయ్యాలి? దాని యొక్క విధానం ఉంటుంది. ఏది పడితే అది నేను చేస్తాను, ఎలా పడితే అలా చేస్తాను అని అంటే అవ్వదు. గురుగారు. ప్రతి దానికి అనుభవం కావాలమ్మా. హ్మ్. ఇక్కడ కూర్చొని మీరు యాంకరింగ్ చేయాలంటే మీరు ఎన్నో రకాల ఆటుపోట్లు తట్టుకొని ఇక్కడ కూర్చుంటారు. లేదంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మేము యాంకరింగ్ చేసేస్తా ఉంటారు. అవుతుందా? గురుగారు. దానికి ఎంతో సాధన కావాలి. అంటే ఏ ప్రశ్న ఎలా అడగాలి, ఎదుటి మనిషిని ఎలా ఇరుకులో పెట్టాలి అనేటువంటిది ఉంటాయి. యాంకరింగ్ అంటే అంతే కదండీ! హుహు. అంటే మనం అడిగామంటే ఆ ప్రశ్నకి సమాధానం ఉంటే మాత్రమే చెప్పగలుగుతారు. సమాధానం లేకపోతే నీళ్ళు నములుతారు. మరి. అంత కావాలి. అలానే కెమెరామెన్స్ గాని అంటే ఎంతో సాధన, ఎంతో కష్టపడాలి. ప్రతి దాని నుంచి కూడా ఎన్నో రకాల అవమానాలు పడే ఒక స్థాయికొస్తారు. హ్మ్. అలానే భగవంతుడికి మనం ఆరాధన చేస్తే మనకి ఇవన్నీ తొలగిపోతాయి, అన్నీ వస్తాయి అనటానికి ఎన్నో రకాలైనటువంటి తర్కణాలున్నాయమ్మా. హ్మ్. ప్రత్యక్ష నిదర్శనాలు అనేకం ఉన్నాయి. గురుగారు. పోనీ ఈ ఈ మధ్య కాలంలో అంటే నేనున్నాననుకుంటే నన్ను తీసేద్దాం, ఇంకో 10 మందిని తీసేద్దాం. భక్త తుకారాం గారి మనకి పేరు తెలుసుగా. గురుగారు. ఆయన కుటుంబాన్ని పోషించుకుంటూ, సంసార జీవితాన్ని గడుపుకుంటూ భగవదారాధన చేసుకున్నాడుగా. హ్మ్. మరి ఆయన భగవంతుడిచ్చి తీసుకువెళ్ళాడుగా. మరి. ఆయన్ని మనం ఎందుకు గుర్తు తెచ్చుకోవట్లేదు? మనలాంటి మనిషే కదండీ! హ్మ్. హ్మ్. మరి సాంసారిక జీవితంలో ఉన్న మనిషే కదా! అంతే. మరి ఆయన అంటే ఇక్కడ ఆయన ఎలా ఉన్నాడు? సాంసారిక జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా భగవంతుడి విషయంలో నిమగ్నమయ్యాడు. భక్తి, ప్రేమ హ్మ్. ఆయన యందు వదిలేశాడు. నా జీవితం నీదన్నట్టు వదిలేశాడు. ఆయన కూడా మనకు పెద్దగా అవగాహన లేదండి. రమణ మహర్షి గారు తెలుసుగా. గురుగారు. మరి ఆయన గురించి మరి ఎంత భగవద్ ధ్యానం చేసుకుంటూ ఈశ్వరులో ఆయన లీలమైపోయి ఉంటారు. తెలియాలి మనకు. హ్మ్. తర్వాత మనకు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారని చెప్పి హ్మ్. ఉన్నారు. ఇక్కడ చందోలు. మన ఎంతటి దరిద్రాతి దరిద్రంలో మనం బ్రతుకుతున్నామంటే పేడ పురుకరహీనంగా బ్రతుకుతున్నాం మనం. గురుగారు. ఎందువల్లంటే పరమపదించిన తర్వాత ఆయన దహనం చేస్తుంటే చితి మంటల్లో ఆయన శరీరం నుంచి బాలామ్మవారు బయటికి రావడం అనేటువంటిది ఇంగ్లీష్ వాళ్ళ పేపర్‌లో పడిందండి. మన పేపర్‌లో పడల. నేను అన్నానికి కారణం ఇదేనండి. మనకు ఆంధ్రజ్యోతిని, ఆంధ్రభూమిని, ఆంధ్రప్రభని ఎన్నో పేపర్‌లు అప్పట్లో ఉన్నాయి. కానీ ఒక ఇంగ్లీష్ అతని పేపర్ వాళ్ళ పేపర్‌లో వేశాడు. ఓహ్! అంటే మనం ఎంతటి కర్మ ప్రారంధంలో ఉన్నాం. మనకేంటంటే వీరి మొగుడు పెళ్ళాం విడిపోయారు. ఈ మొగుడు ఇంకో పెళ్ళాంతో ఉన్నాడు. ఇటువంటివి మనకు న్యూసు. కేవలం. అంతేకాని భగవంతుణ్ణి ఆరాధించటం వలన ఇంత గొప్ప యోగ్యత కలిగింది అనేటువంటిది మనం అది చూపించడానికి మనకు చేత కావట్లా. అవి మన దృష్టిలో న్యూస్ కాదు. భగవంతుడేంటి? కాబట్టే ఎన్ని పూజలు చేస్తున్నా, ఎలా చేస్తున్నా మనం ఎందుకు ఇలానే ఉంటున్నామంటే చేసేటువంటి దాంట్లో భక్తి ఉండొచ్చేమో, ప్రేమ లేదు. ప్రేమ లేనిదే అమ్మవారు ఎక్కడి నుంచి వస్తుందండి మనకు? రాదు. ఏ కోశాన ప్రేమతో మనం చెంది ఎవరు రాదండి. హ్మ్. నాకు భగవంతుడి మీద మరి ప్రేమ ఏమాత్రం నాకు ప్రేమ ఉందో నాకేదో తెలీదు కానండి. అరుణాచలం వెళ్ళినప్పుడు గురుగారు. సాష్టాంగ ప్రదక్షిణ చేశా. హ్మ్. వామ్మో! మొదలుపెట్టిన తర్వాత ఇంచుమించుగా 4200 ప్రదక్షిణాలు అయ్యేంత వరకు నేను ఆపలేదమ్మా. ఓహ్! చేయించుకున్నాడు ఆయన నా చేత. ఆ రకంగా. మరి అది ఈశ్వర కృప.
అంటే ఎంత భగవంతుడి మీద మనకు ప్రేమ ఉంటే మంచిగా చేయించుకుంటాడు అనేటువంటిది మనం గ్రహించుకోవాలి. అందుకని నేను ఏదో చేసేసాను, నేను ఉదయం పూజ చేశాను, మధ్యాహ్నం పూజ చేశాను, రాత్రి పూజ చేశాను అంటే కుదరదమ్మా. ఉమ్, ప్రతి దానికి ఒక మూలం అనేటువంటిది ఉంటుంది. సంబంధం ఉందో లేదో కానీ ఒక మాట చెప్తా. గురుగారు. ఏ దేవత ఆరాధన చేయాలి అన్నా మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, ప్రేమ ఉండాలి. జన్మాభ్యాసాది జన్మ ప్రభృతి. మనం పుట్టిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు ఏవో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. అవి మనకు ఫలించినయో ఫలించలేదో ఏ కారణం చేసి ఎందుకు చేస్తున్న విషయం పక్కన పెట్టేసేసి రేపు 25వ తారీఖు రోజున నేను ఒక కార్యక్రమం చేస్తున్నా. గురుగారు. వీళ్ళంతా మేము ఇది చేసాం అది చేసాం అనుకున్న వాళ్ళు, మాకు అది జరగలేదు అనుకున్న వాళ్ళు అందరూ కూడా అందులో పాల్గొనమనండి. గురుగారు. జరగలేదనే మాట రాదు. ఉమ్, అంటే తాట తీసి కూర్చోబెడుతుంది అమ్మవారు. తక్కువలో తక్కువగా 12 గంటలమ్మా. ఉమ్, తక్కువలో తక్కువగా 12 గంటలు 18 మెట్లు పెట్టి, ఆ 18 మెట్ల మీద అమ్మవారిని, ఈశ్వరుని, గణపతిని పెట్టి 18 మెట్ల మీద కూడా కలశాలు కానీ దీపస్థాపనలు చేసి ఒక్కొక్క ఆవరణార్చన, అంటే 18 ఆవరణార్చనలు ఉంటాయి. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళడానికి 18 ఆవరణార్చనలు. గురుగారు. అష్టాదశ శక్తి పీఠాలు ఒక్కొక్క శక్తి దేవతని ఆరాధన చేస్తూ ఉమ్, ప్రతిదానికి ఒక్కొక్క ఆరాధనకు ఒక నివేదన, ఉమ్, అది ఏదో ఒక నివేదన ఉమ్, అక్కడ విధానాన్ని అనుసరించి చేసుకుంటూ 18 ఆరాధనలు చేసేటప్పటికి సామాన్యంగా మనకు 9 నుంచి 10 గంటలు పడుతుందమ్మా. ఉమ్, నిలబడి చెయ్యాలి. చేయకుండా నేనేదో 10 నిమిషాలు ముక్కు పూసుకుంటానికి వస్తుందంటే అక్కడ కూర్చొని శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెబుతుంటే నరాలు తెగాలి, మా కంఠం తెగాలి మాకు. అంటే ఆ కంఠం అలా వస్తుంది. మనస్సులో ఏదో చెప్పుకుంటే అవ్వదు. ఆర్ద్రం నీ యొక్క మనస్సులోంచి వచ్చేటువంటి మంత్రం కడుపులో నుంచి గంభీరంగా రావాలి బయటికి. అక్కడ కూర్చుని మొదలు పెడితే రోగానశేషానపహంసదుష్టారిష్టాతుకామాను సకలానభీష్టాను త్వామాశ్రితానాన్న విపిన్నరానాం త్వామాశ్రితాః హ్యాశ్రయతాం ప్రయాంతి సర్వా బాధా వినిర్ముక్తో ధనధాన్యసుతాన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః. తృతీయ స్వరం అంటే ఉచ్ఛైస్వరం అమ్మ. ఆ ఉచ్ఛైస్వరంలో అక్కడ కూర్చొని ఆ మంత్రం చెబుతుంటే అమ్మవారు ఆనంద తాండవం ఆడాలి అక్కడ. అంతే తప్ప నేను కూర్చొని నేను నా ఏదో పాట పాడుకుంటే అంటే అవ్వదు. మరి గురుగారు. స్వర అక్షర పద వృత్త వర్ణాలన్నీ కూడా ఉమ్, ఒక క్రమబద్ధీకరణలో వెళ్ళాలి. ఇక్కడ నేను అలా చెప్తున్నా. ఇక్కడ నేను మీ ప్లేస్లో కూర్చొని యాంకరింగ్ చేస్తాను నాకు సెట్ అవుతుందా? ఉమ్, అవ్వదు. మీరు నా ప్లేస్లో కూర్చొని చెప్తాంటే సెట్ అవుతుందా? అవ్వదు. దేనికి విధానం చెప్పబడి ఉంటుంది. ఆ అష్టాదశ శక్తి పీఠాలకి 18 దేవతలకి కూడా ఏకకాలంలో ప్రాతః, మాధ్యం, సాయం, రాత్రి 4 కాలాలు, గురుగారు. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం, రాత్రి, ఈ 4 కాలాలు ఎందు ఏకకాల సమీకృతంగా ఎస్. సమానకృతంగా తీసుకొని ఉదయం నుంచి రాత్రి వరకు మొదలుపెట్టి పూర్తి చేసుకోగలిగితే అష్టాదశ శక్తి పీఠాలకి 18 కలశాలకి కూడా అష్టాదశ శక్తి పీఠ 18 పీఠాధిపత దేవతలకి ఆరాధన చేసుకొని ఉమ్, ఈశ్వరుడికి 1,00,000 రుద్రాక్షలతో గురుగారు. అభిషేకం, ఉహు, అనంతరం ఉమ్, అగ్నిహోత్రంలోకి దిగి హోమం చేయటం ఉమ్, తేలికైన విషయాలు కావండి. ఏదో నేను ముక్కు మూసుకుంటూ కూర్చుంటా అంటే అవ్వదు. తేడా వస్తే అగ్నిహోత్రుడు ఒక్క క్షణాల్లో ఆవహించేస్తారు మొత్తం అంతా. బయటికి రాలేం కదండి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు గురుగారు మీరు ఇది? ఇది 16 సంవత్సరం అమ్మ ఇంచుమించుగా 16 సంవత్సరాల నుంచి అగ్నిహోత్రంలో దిగి కూర్చుంటాను. ఎంత శక్తి మనం సంపాదించాలి. లొట్టపిచ్చులు అలా కబుర్లు అని చెప్పి చాలా మంది చెప్పేస్తారు. ఈయన ఎట్లా ఆయన ఎట్లా అని చెప్పి మాట్లాడేవాడు వచ్చి నా దగ్గర కూర్చుని అతపడి దిగాలి. మరే చచ్చిపోతాడు అంటే ఏం లేదు. ఆ లోపల దిగి అంత వేడి ఆ పరిసరాలు ఉండే వాళ్ళు కూర్చోలేరమ్మా. అవును గురుగారు, నేను చూశాను వీడియోస్ చాలా. ఆ పరిసరాలు ఉండే వాళ్ళు కూడా దగ్గర కూర్చోలేరు. Yes. ఎందుకంటే అంత వేడి మనకి తగ్గ ఉండదు. ఆ వేడి ఉండదు ఎక్కడ. మరి అంత దేవతారాధన చేసిన తర్వాత ఈశ్వరుడికి రుద్రాక్షలతో అర్చించిన తర్వాత అగ్నిహోత్రంలో దిగి ఆ హోమం పూర్తి చేసుకుని అమ్మవారికి మహామంగళహారతిని ఇస్తే ఆవిడ ఎంత తాండవం మారుతుందమ్మా. ఎంత తాండవం మారుతుంది చెప్పండి. మరి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిపరాశక్తి మహాకనక దుర్గా అని మనం ఒక పాట కూడా విన్నాము. పాటలేవి కూడా సరదా కోసం రావుంది. కొన్ని మూలాలు ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మూలం ఉంటుంది. ఇందాక మన శ్లోకంలో కూడా దుర్గే స్మృతాహరసి భీత అని చెప్పుకున్నాం మూలాది దేవతగా. ఆ విధానాన్ని అర్చించినప్పుడు ఎందుకు పోవము ఇవన్నీ? కట్టికి దారిద్ర్యాలన్నీ కూడా దుష్కృతమైపోతాయి. మరి అంత ఆరాధన అనేటువంటిది ఎలా చేయాలి? నువ్వు తప్ప నాకు ఎవరు లేరు తల్లి.
నాకు వేరే ధ్యాస లేదు. నేను ఏ కష్టపడుతున్నానో నాకు తెలియట్లా. ఉమ్, కానీ నేను పడేటువంటి కష్టంలో నాకు ఫలితం దక్కట్లా. ఏ రకమైన దోషం ఉందో నాకు తెలియట్లా. నేను మంచివాడిని చెప్పట్లా, ఉమ్, చెడ్డవాడిని కాకపోవచ్చేమో కానీ మంచివాడిని మాత్రం నేను చెప్పట్లా. గురుగారు. ఎందువలన కోపమో తాపమో ఒక మనిషిని నేను హింస పెట్టుంటా, నన్ను నేను హింస పెట్టుకుంటా, నన్ను నమ్మిన వాళ్ళని కొట్టుంటా, తిట్టుంటా, ఎవరో ఒకరిని ఏదో ఒక రకంగా నా కుటుంబ పోషణ కోసం ఏదో ఒక హింస పెట్టుంటా, ఎవరో ఒకరిని. వాళ్ళు ఎవరిదైనా ఉసురు నాకు తగిలిండొచ్చేమో, మరి కావాలి నేను హింస పెట్టుండకపోవచ్చు. నా ఉద్యోగ ధర్మం, నేను ఏదో ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది, నేను బ్యాంకులో చేస్తున్నా, అతను ఈఎంఐ కట్టకపోతే అతను ఇంటికి వెళ్ళి నేను గట్టిగా వార్నింగ్ ఇవ్వాల్సి వస్తుంది, జప్తు చేయాల్సి వస్తుంది. అయితే అది నా చేయకపోతే నా కుటుంబం రోడ్డు మీద పడుతుంది. ఆ రకంగా నేను చేసా ఉద్యోగ ధర్మంగా. నా మీద వాళ్ళు ఏమైనా ఉసురు పడిందేమో నాకు తెలియదమ్మా. ఇటువంటివి ఏమున్నా ఈ రోజుతో నన్ను పూర్తిగా అందులో నుంచి బయటపడాయి అనే విధానంతో వచ్చి కూర్చోమనండి. మరలా ఈ సమస్య వాళ్ళకి వస్తే అడగండి. గురుగారు, ఆల్ ఓవర్ ఇండియాతో పాటు ఆల్ ఓవర్ లైక్ యుఎస్లో, దుబాయ్లో అక్కడక్కడ కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కింద నంబర్కి కాల్ చేస్తే మిగతా డీటెయిల్స్ ఎలాగో తెలుసుకుంటారు. మీకు ఒక మాట చెప్తా. నాది ఇంకో చిన్న అనుమానం గురుగారు. అదేంటంటే రుసుము చెల్లించి రకరకాలుగా దేశ విదేశాల నుంచి ఎంట్రీస్ తీసుకుంటారు కాబట్టి మరి వాళ్ళకి మనం మహాప్రసాదం లాగా ఏమైనా పంపించడం జరుగుతుందా? రక్ష ఖచ్చితంగా ఇస్తామమ్మా. ఉమ్, రక్ష అనేటువంటి వాళ్ళకి ఏది ఇస్తే వాళ్ళకి అది ఉపయోగం ఉమ్, అనేటువంటి విధానాన్ని దృష్టిలో ఉంచుకొని ఉమ్, అమ్మవారిని అయితే నేను ఒక ప్రశ్న వేశా. గురుగారు. ఆ ప్రశ్న కనుక అమ్మవారు నాకు కనుక అనుమతిస్తే ఊహించని రక్షించేస్తా. ఓకే. నాకు ఆ ప్రశ్నకి సమ్మతం వస్తుంది అని నాకు ఒక నమ్మకం అయితే ఉంది. ఉమ్, వచ్చింది అని అంటే ముందు అమ్మవారు లేదంటే శ్రీ యంత్రంతో ఉమ్, ఉండేటువంటి మహత్తరమైన రక్ష గురుగారు. అందిస్తాను. అంటే యంత్రానికి ఎంత పవర్ ఉంటుందని కూడా మనకు అనుమానాలు ఉంటాయి. ఎస్ సరే, ఎవరిష్టం వాళ్ళ అనుమానాలు ఉంటాయంటే చిన్న మాట చెప్పి ముగించేస్తానమ్మా. గురుగారు. కానీ విశేషమైన రక్ష ఇస్తాను. ఆ రక్ష ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఉమ్, సర్వద, శతధ, సహస్రధ, అనేకధ, అపరిమితధ వారికి అది సంపూర్ణమైన రక్షే. అది మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను. అయితే ఇంకొక మాట కూడా, మీరు ఏదో రక్షిస్తా అన్నారు, ఏదో కాయిన్ ఇస్తా అన్నారు, శ్రీచక్ర యంత్రం ఇస్తా అన్నారు, ఏదో అది రాగా వెండ బంగారం విషయం పక్కన పెట్టేస్తే ఆ ఇచ్చే పదార్థానికి అంత శక్తి ఉంటుందా అనేటువంటిది కూడా చాలా మందికి అనుమానం ఉంటుంది. మీకు ఫోన్ ఉందమ్మా? ఉంది గురుగారు. సిమ్ వేశారా? వేసాను. ఆ సిమ్లో ఉండేటువంటి లోహ పదార్థం ఏంటి? రాగి. అవునా? ఎంత ఉంటుంది అది? అందులో మీరు ఎన్ని వేల కాంటాక్ట్స్ పెడుతున్నారు? 2, 3, 4 అనుకుందాం. ఆ ఒక్క సిమ్ అందులో లేకపోతే మీరు 10 లక్షల రూపాయలు ఒక ఫోన్ కొని దానికి బంగారంతో వజ్రాలతో మొత్తం పొదిగి 10 లక్షలు, 1 కోటి రూపాయలు తయారు చేశారు. ఫోన్ పనిచేస్తుందా? ఆ ఒక్క సిమ్ లేకపోతే పనిచేయదు గురుగారు. అనుసంధానం, ఫోన్కి సిమ్కి అనుసంధానం. అంటే ఆ సిమ్ అనేటువంటిది లోపల పెడితే ఆ చిన్న ఇంత ఉంటుంది రాగి, దాని నుంచి మనం చేసేటువంటిది దాని యొక్క పవర్ సాటిలైట్కి వెళ్తుంది. కరెక్ట్. అటువంటిది అంత ఒక యంత్రం మీద అంత మంత్రశక్తిని ధారపోస్తే అది ఏ స్థాయిలో కాపాడుతుంది అనేటువంటిది మనల్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. కరెక్ట్. ఇంత ఒక యంత్రము, మంత్రము, అంటే ఆ యంత్రం అనేటువంటిది శ్రీచక్రం కావచ్చు, శ్రీయంత్రం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ యంత్రమునందు మంత్ర బలాన్ని నిక్షిప్తం చేస్తే అది కనిపిస్తుందా? మంత్రబలం కనిపించదు. ఆ ఇంత సిమ్లో ఏమైనా కనిపిస్తుందా మనకు? కనపడదు. ఏదో పెడతాడు అందులో, Yes. ఆ పెట్టిందంటే మనకు తెలియట్లా, కనిపించదు. అది నేను చూస్తానంటే కనిపిస్తుందా? అలానే ఆ యంత్రమునందు ఆ మంత్రాన్ని నిక్షిప్తం చేస్తే అది ఎంత కాలం మనకు శక్తి ఇస్తుంది అంటే మన తర్వాత కూడా మన తరానికి అది ఇస్తుందండి. అత్యాయక్తి ఇస్తుందండి. సిమ్ తీసుకున్నారు, ఫోన్లో పెట్టారు, కొంతకాలం మీరు ఫోన్ మార్చేశారు, వేరే ఫోన్లో ఆ సిమ్ పనిచేసిందిగా, ఆ ఫోన్కి కనెక్ట్ అవ్వలేదుగా, మీరు ఇంకో ఫోన్కి పెట్టుకుంటే ఆ ఫోన్లో అది కనెక్ట్ అయింది కదా. సో అక్కడ యంత్రము మంత్రము ప్రాధాన్యత, శరీరం కాదు. అది మన శరీరం మీద ఉంటే మనల్ని బాగు చేస్తుంది. మనకు దీర్ఘకాలం ఎవరు ఉండరు. మన తదనంతరం మన పిల్లల మెడలో వేసిన అది వాళ్ళకి పనిచేస్తుంది. ఆ మంత్రం శక్తి అనేటువంటిది దానికి వదలటం వేరు, నిక్షిప్తం చేయటం వేరమ్మా. నిక్షిప్తం చేస్తే ఓంకారం అనేటువంటిది ప్రణవనాదం పైన ప్రతి దేవాలయాన్ని శిఖరం పెడతారు. ఆ శిఖరం అనేటువంటిది పైన పెట్టి కింద యంత్ర స్థాపన చేస్తారు. ఈ యంత్రం అనేటువంటిది రాగి, వెండి, బంగారం అలా మటలతో పెడతారు. పైన శిఖరం మాత్రం దాదాపుగా ఇత్తడే పెడతారు. ఇక్కడ రాగి కానీ, వెండి కానీ, బంగారం కానీ ఆ ఒక మూర్తి కింద యంత్ర ప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ మంత్ర ఎప్పుడూ కూడా ఆ ఆలయంలో
శబ్ద తరంగాలు వస్తూ ఉంటే ఓంకారనాదం అనేటువంటిది ఏ రకంగా అయితే కనుక ఈశ్వరుడి దగ్గర కూర్చునో అమ్మవారి దగ్గర కూర్చునో హనుమంతుడి దగ్గర కూర్చునో మనం ఆరాధన చేస్తూ ఉంటే కొన్ని వేల రెట్లగా అది శక్తిని తీసుకొని పైన ఉండేటువంటి శిఖరం నుంచి ధ్వజస్తంభం కింద మళ్ళీ యంత్రము, ఇక్కడి నుంచి దేవుడి దగ్గర యంత్రం, ఈ సర్క్యులేషన్ అవుతూ కూడా శబ్ద తరంగాలుగా మొత్తాన్ని కూడా కాపాడుతూ ఉంటుంది. ఆ శక్తి కొంచెమైనా మనకు వచ్చి మనం బాగుపడకపోతామని దేవాలయాలకు వెళ్తుంటామండి. అదే మంత్రాన్ని నిక్షిప్తం చేసినటువంటి ఆ యంత్రం అనేటువంటి మన శరీరం మీద ఉంటే ఆ రోజునాడు ఎవరైతే పాల్గొనే ప్రయత్నం చేస్తారో వారందరికీ కూడా అమ్మవారిని అడిగా, మరలా ఈ కష్టం రాకుండా ఈ ఒక్క అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన జనవరి 25వ తారీఖు రోజునాడు ఎవరైతే ఇందులో పాల్గొని ఉంటారో వారందరి జీవితాలలో మరలా ఈ కష్టం అనేటువంటి పేరుతో కొబ్బరికాయ కొట్టకుండా నాకు ఒక రక్ష కావాలి అని అడిగారు. ఆవిడ సమ్మతించిందా? కొన్ని వేల మంది జీవితాలు మార్చండి. సో గురుగారు చెప్పిన జనవరి 25th రోజు మీరు పార్టిసిపేట్ చేయాలి ఆ పూజలో అనుకుంటే కనుక పేమెంట్ డీటెయిల్స్తో పాటు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా వెన్యూతో పాటుగా మీరు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు.